హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనం చాలా రోజుల క్రితం ఏంటంటే ఏపీ జాబ్ క్యాలెండర్ సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈ ఏడాది అయితే 2026 ఏడాది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పి నేను చెప్పిన విషయాన్ని అయితే ఊపందిస్తూ విషయాన్ని నిజమే అని చెబుతూ ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ప్రూఫ్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అలాగే నిన్న మన హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్లో ఒక విషయాన్ని అయితే, ఒక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. అదేంటంటే మనం చూద్దాం. ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్మెంట్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించాం హోంమంత్రి అనిత. ప్రతి ఏటా పోలీస్ రిక్రూట్మెంట్ మేము నిర్వహిస్తామని చెప్పి హోంమంత్రి అనిత గారు ప్రకటించడం జరిగింది. ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి అయితే వెళ్దాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు శాఖలు ఉద్యోగ భర్తీ జరగలేదని, కూటమి ప్రభుత్వం రాగానే 6,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయడంతో పాటు స్టైఫెండ్ని కూడా మూడొంతులు పెంచామని హోంమంత్రి ములుపుడి అనిత చెప్పారు. ఫ్రెండ్స్, మనకి కానిస్టేబుల్ ట్రైనింగ్లో స్టైఫండ్ అయితే ఇస్తారు. దాన్ని 3 అయితే పెంచడం జరిగింది. అది ఎంత పెంచారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ కట్గా ప్రూఫ్తో సహా నేను మాట్లాడతాను. ప్రస్తుతానికి అయితే దాన్ని 3 అయితే పెంచడం జరిగింది. 12,000 అలాగే అప్రాక్సిమేట్ 12,000 ఇస్తున్నారు. అది చాలా ఎక్కువ అనమాట. ఇప్పుడు అంతలా అయితే ఇవ్వలేదన్నమాట. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రతి ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని, అందులోని జైలు అగ్నిమాపక శాఖల ఉద్యోగులు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రతి ఏడాది మనకి పోలీస్ రిక్రూట్మెంట్, అలాగే జైలు అగ్నిమాపక శాఖల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. శుక్రవారం నెల్లూరుకు వచ్చిన ఆమె కేంద్ర కారాగారాన్ని తనిఖీ చేశారు. జైల్లో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు, వారికి అందజేస్తున్న భోజనం పరిశీలించారు. జైలు వసతుల కల్పనపై ఖైదీలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి భద్రత విఘాతం కలిగిస్తే ఎవరిని సహించలేదని హెచ్చరించారు. ఫ్రెండ్స్, ఇదైతే అప్డేట్ అయితే. కాబట్టి జాబ్ క్యాలెండర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ జాబ్ క్యాలెండర్ రాకపోయినా ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ అయితే ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా సరే ఆ టైంకి మీరు సిలబస్ కంప్లీట్ చేయగలుగుతారు. కాబట్టి నోటిఫికేషన్ వస్తాయని నేను చదువుతాను అన్న వాళ్ళకి మాత్రం నేను ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే, నోటిఫికేషన్ వస్తే అందరూ చదువుతారు. నీలాగా నువ్వు చదువుతావు, నిన్ను చదువుతావు, అందరూ చదువుతారు. కానీ నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ పూర్తి చేసుకున్నాం లేదన్నది మాత్రం ముఖ్యం. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్.